ఇక వైసీపీ సోషల్ మీడియా దుకాన్లు బంద్. పూర్తిగా ఇక దుకాన్లు మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. సో ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంత సీరియస్గా ఉంది. ఇష్టానుసారంగా రాష్ట్రం పైన, కూటమి పైన, ప్రభుత్వం పైన, ప్రజలపైన కూడా, ఒక ప్రాంతం పైన కూడా, ఏది అమరావతి రాజధాని పైన కూడా విష ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా దుకాన్లు ప్రస్తుతం బంద్ కాబోతున్నాయి. సో ఇది చాలా స్ట్రిక్ట్గా, క్లియర్గా, చాలా సీరియస్గా కూడా కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఎవరైనా కానీ అసత్య ప్రచారాలు, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడాలు, సో నిజంగా సద్విమర్శ చేస్తే మేము తీసుకుంటాం. సో ప్రభుత్వం ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటే మేము ఓకే, దాన్ని సద్విమర్శను మేము తీసుకొని దాంట్లో పరిపాలనలో కావచ్చు, లేదంటే ఏదైనా పనిలో ఏదైనా కానీ దాంట్లో మార్పు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇష్టానుసారంగా రాష్ట్రం పైన విద్వేషం రెచ్చగొట్టే విధంగా, సో రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని రాష్ట్రానికి సంబంధించి తగ్గించే విధంగా, సో రాష్ట్ర పౌరులపైన, ముఖ్యంగా మహిళలపైన కూడా ఏదైనా విష ప్రచారాలు చేస్తే తన మన అనే తేడా లేదు, సో కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా నిన్న లోకేష్ గారు చెప్పారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా మ్యాక్సిమం చేసేది రప్పా బ్యాచ్. ఏది ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత, ఆయనకు సంబంధించిన బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లకార్డులు, బోర్డులు పెట్టుకొని ఇష్టానుసారంగా తిరిగి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుంటారో ఆ దుకాన్లు ఇంకా బంద్.